హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా గుమ్మం అంతా నీట్గా తుడిచేసి ఇలా ముగ్గు అయితే పెట్టేస్తా ఉన్నాను. అయితే మీతో ఒక చిన్న మాట చెప్పాలండి. నిన్నటి వీడియో నేను డిలీట్ చేసేసాను అనమాట. 2 times డిలీట్ చేసి 3rd time మళ్ళీ అప్లోడ్ చేశాను. సో దానివల్ల ఎవరు పెద్దగా చూసినట్లేరు. ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి నిన్నటి వీడియో. అయితే అంటే పిల్లల కోసం చాలామంది అడుగుతున్నారు కదా. సో పిల్లలు అయితే నిన్న వచ్చేసారనమాట. అయితే ఎందుకక్క డిలీట్ చేశారు అని చెప్పి కొంతమందికి తెలియలేదు, కొంతమందికి తెలుసు ఎందుకు డిలీట్ చేశానో. ఏంటంటే జియో మార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, జియో మార్ట్లో ఎలా ఆర్డర్ చేయాలి అని చెప్పి. అందులో బై మిస్టేక్ నా ఫోన్ నెంబరును అడ్రస్ అనేది ఉండిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ టైం ఒకసారి చెప్పారు, డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను అడ్రస్ అవన్నీ కూడా కట్ చేసి. మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడో మళ్ళీ నా ఫోన్ నెంబర్ అనేది ఉండిపోయిందనమాట. సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కాదు, చాలామంది, దాదాపు నిన్న ఒక 10 మందితో మాట్లాడానని చెప్పాలి నేనైతే. సో వాళ్ళు కాల్ చేసి అక్క ఇట్లా ఉంది చూసుకోండి అన్నారు. సో అప్పుడు నేనేమో బయట ఉన్నాను. తర్వాత ఇంకా మళ్ళీ వెంటనే డిలీట్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి మళ్ళీ రీఅప్లోడ్ చేశాను అనమాట అదే వీడియోని ఎడిట్ చేసి. సో ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి. సో ఫోన్ నెంబర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ప్లీజ్ మీరు ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దండి, ఏమీ అనుకోవద్దు. అంటే ఇవ్వరు నాకు తెలుసు. కాకపోతే బై మిస్టేక్ ఎవరైనా కామెంట్స్లో ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ అట్లా అడిగినప్పుడు ఎవరైతే చూసారో వాళ్ళు ప్లీజ్ అట్లా కామెంట్స్లో అయితే పెట్టొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఏం లేదు, పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. సో ఫోన్ నెంబర్స్ అలాగా పబ్లిక్గా పెట్టకూడదు కాబట్టి నేను అసలు ఎందుకు చూసుకోలేదో. మామూలుగా అయితే ఎప్పుడు నేను ఒక 2-3 వీడియోస్ అనేవి నా దగ్గర ఉంటాయి. సో ఈ మధ్య ఒక 2-3 days నాకు హెల్త్ బాగోలేదని వీడియోస్ అసలు చేయలేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే అప్పటికప్పటికే వీడియో తీసి అప్పటికప్పటికే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం వల్ల కంగారు అయిపోయింది అనమాట. సో కంగారుగా పెడుతున్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా ముందు రోజు వీడియోసే, ఎక్కువ గ్యాప్ లేదనమాట వీడియోస్కి. సో అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇవ్వర్లేండి, కాకపోతే ఎందుకో నాకు అలా చెప్పాలనిపించింది. ఎందుకంటే నాకు ఫస్ట్ కొంచెం కంగారు అయితే వచ్చింది అనమాట, అందుకని. సో ఇంకా గుమ్మం అది నీట్గా తుడిచేసి ముగ్గు అది పెట్టేసి, ఇంకా తెలుసు కదా ఉదయాన్నే ఇంకా టిఫిను లంచ్ బాక్స్ హడావిడైతే ఉంటుందని చెప్పి అయితే గుంత పొంగలాలు అయితే వేశాను. చాలా బాగా వస్తున్నాయండి గుంత పొంగలాలు మాత్రం. ఇది 3rd time అనమాట నేను వేయడము. ఇంకా చట్నీ. సో ఈ ప్యాన్ చూసారా, మొన్న సిరి గారు ఇచ్చారని చెప్పాను కదా. సో తను దాంట్లో పోపు పెట్టేసి ఇలాగే చేస్తారంట, చట్నీ దాంట్లో పోపులో వేసేస్తారంట. సో నేను కూడా అలాగే చేశానండి సిరి గారు మీరు చెప్పినట్లే, అందులోనే చట్నీ కలిపేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా పిల్లలైతే ఇడ్లీ అడిగారని ఇంకా వాళ్ళకి ఇడ్లీ పెట్టాను. ఇంకా మామయ్యకి అన్నయ్య అందరూ ఉన్నారు కదా. సో గుంత పొంగలాలు కూడా వేసాను అనమాట. ఇడ్లీ గుంత పొంగలాలు 2 వేశాను. అయితే నాకు ఫస్ట్ టైం వాడేటప్పుడు మాత్రమే ఈ ఐరన్ కడాయి అనేది సరిగా రాలేదు. తర్వాత మళ్ళీ 2nd time కూడా నాకు బాగానే వచ్చాయండి. ఇప్పుడైతే మాత్రం నేను 3rd day చేస్తున్నాను బోండాలు. అంటే ఈ సేమ్ కడాయి అదే గుంత పొంగలాలు ఇది మా దగ్గర కూడా ఉందక్క, కాకపోతే సరిగా రావట్లేదు అని అన్నారు. ఏమోనండి, నాకు మాత్రం చాలా చక్కగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం వేసినప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేస్తే మాత్రం చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఆవిరికి బాగా కుక్ అయ్యి బాగా వస్తున్నాయి బోండాలు. కిందంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఏం లేదు మళ్ళీ అడుగుతారు కదా, అందుకని చెప్పి ముందే చెప్తున్నాను అనమాట. సో ఇంకా టిఫిన్ అయితే ఫస్ట్ మా వారికి అయితే పెట్టేశాను. ఇంక తనైతే బయలుదేరాలి కదా, అందుకని చెప్పి ఇంక తను టిఫిన్ తింటా ఉన్నారు. లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసాను. ఇంక ఈ లోపలేమో ఇంటి దగ్గరికి ఆకుకూరలు ఆవిడైతే వచ్చింది. సో ఇవాళ ఏంటంటే గోంగూర మటన్ చేస్తున్నాను. గోంగూర మటన్లోకి గోంగూర లేదు, మటన్ ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. సరే అని ఇంటి దగ్గరికి వస్తేను ఫ్రెష్గా గోంగూర అయితే తీసుకుంటా ఉన్నాను. 20 రూపాయలకి 5 కట్టలు ఇచ్చిందండి. రైతు బజార్లో అయితే ఎక్కువ ఇస్తారు ఆకుకూరలు, ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు ఇంక అంతే కదా, తక్కువ ఇస్తారు. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను. ఇంక ఇవాళ నేను పిల్లలు నాన్ వెజ్ తినమన్నమాట. సో అందుకని చెప్పి
వాళ్ళ కోసం అయితే అదే మా కోసం అయితే మాత్రం వెజ్ పులావ్ అయితే చేసుకుంటున్నాను. వైజాగ్ స్టైల్‌లో వెజ్ పులావ్ అనమాట. సింపుల్‌గా అయిపోద్ది. ఎక్కువ మసాలా ఏమీ లేకుండా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా గోంగూర అయితే అన్నయ్యకి ఇచ్చాను, ఒలుస్తానని చెప్పారు. సరే అని ఇంకా మిషన్‌లో బట్టలేస్తే అవన్నీ తీసుకొని మేడపైకి వచ్చేసాను బట్టలు ఆరేద్దామని. ఇంకా మా చిన్నోడికేమో అందవు కదా, ఆ పైన తాళ్ళు అందవు. అందుకని మా పెద్దోడేమో నిద్రపోయి ఇప్పుడే లేచాడండి. తిట్టాను, డాడీ స్కూల్కి కూడా వెళ్ళిపోతే నువ్వు ఇంకా లేగలేదు ఏంట్రా అని చెప్పి అరిస్తే అప్పుడు లేచారనమాట ఇద్దరు. 8 అయ్యింది ఇప్పుడు టైం అయితే. హాలిడేస్లో బాగా వాళ్ళ పిన్ని బాబాయ్ దగ్గర బాగా లేజినెస్ నేర్చుకున్నారు. అక్కడికి వెళ్ళి ఎంచక్కా పిన్ని వండి పెడతా ఉంటే తిని బద్ధకంగా నిద్రపోయి లేట్గా లేచి, వాళ్ళ బాబాయ్ ఏమంటే ఇంక బయటికి తీసుకెళ్ళినప్పుడు అలా ఆడుకొని ఇంక అలా రావడం, అస్సలు యాక్టివ్గా లేరనమాట. బాగా బద్ధకం అయితే వచ్చింది వాళ్ళకి. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ త్వరగా లేపుతున్నాను. మామూలుగా అయితే కూడా నేను 6:30, 7 కల్లా లేపుతాను పిల్లల్ని. సో ఇంక ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కాబట్టి 8కి లేపాను. లేచిన వెంటనే ఇంకా లక్కీని అయితే మేడమేకి తీసుకొచ్చి బట్టలు ఆరేద్దాం రా అని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా చిన్నోడేమో కింద ఫ్రెష్ అవుతూ ఉన్నాడు అనమాట. సరే అని చెప్పి ఇంకా బట్టలు అయితే ఆరేసేసాము. బట్టలు ఆరేసి కిందకి రాగానే ఇదిగోండి ఫ్లిప్కార్ట్ నుంచి నేను పిల్లల కోసము స్టడీ టేబులా కాదు, కంప్యూటర్ టేబుల్ అంటారో స్టడీ టేబుల్ అంటారో ఒక టేబుల్ లాగా ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. సో అది ప్రస్తుతానికైతే డెలివరీ అయ్యింది, కానీ ఆ ఇన్స్టలేషన్ మాత్రం రేపు వచ్చి చేస్తామన్నారు. సో ఇదేంటంటే మనకి అదేనండి, ఇప్పుడు వస్తుంది కదా కంప్యూటర్ టేబుల్స్ వస్తున్నాయి కదా, కంప్యూటర్ పెట్టుకోవచ్చు, లేదంటే పిల్లలు బుక్స్ పెట్టుకొని చదువుకోవచ్చు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పి తీసుకున్నాను. పెద్దదే, ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇంక వాళ్ళైతే తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 5,000 అలా పడింది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్లో అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, అంటే దాన్ని ఏమంటారు, ఎక్కువ ఛార్జెస్ పడుతున్నాయి అన్నమాట. సో 5,000 అనమాట మనం డబ్బులు గట్టి తీసేసుకుంటే తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్లు అన్నీ తినేసిన తర్వాత ఇంకా వంట చేస్తూ ఉన్నా. చెప్పాను కదా గోంగూర మటన్ అయితే చేస్తూ ఉన్నానని చెప్పి. సో ఫస్ట్ అయితే మటన్ని నీట్గా కడిగేసి కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ చాప్ చేసుకుంటున్నాను కదా, ఒకటేమో పులావ్కి, తర్వాత మటన్లోకి, ఇంకా రైతాకి, అన్నిటికీ కలిపి ఇలాగ చాపర్లో అయితే వేసేసాను. సో ఫస్ట్ అయితే నాకు అంచనాగా వేసేస్తానండి, నా చేతికి అలా తెలుస్తుంది కదా, సో అంచనాగా వేస్తాను. మీరైతే ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. మటన్ కర్రీ 1/2 kg మటన్కి 2 ఆనియన్స్ అయితే గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత ఆనియన్స్ వేసేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఈజీ మెథడ్లో చేసేస్తానండి, ఎందుకంటే కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు ఈజీ మెథడే ఎంచుకుంటాను నేను, త్వరగా అయిపోద్ది కదా అని చెప్పి. ఆ తర్వాత ఆ ఉల్లిపాయలు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టమాటాలు, ఉప్పు, అలాగే ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకున్నాను. అన్నీ వేసేసాను. వేసేసి ఒకసారి మంచిగా అన్నీ మిక్స్ చేసేయాలన్నమాట, మటన్కి పట్టుకునేలాగా అన్నీ కలిపేయాలి. అయితే కారం తగ్గించేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను అనమాట గోంగూరతోటి. అందుకని చెప్పేసి ఇంకా నేను కారం అయితే 1 స్పూనే వేసుకున్నాను. ఒకవేళ పచ్చిమిర్చి కొంతమంది తినరు కదా, సో తినరు అనుకుంటే కారం 2 స్పూన్స్ వేసుకోండి, ఎందుకంటే గోంగూరలో పులుపు ఉంటుంది కదా. అంటే అందరికీ వచ్చే ఉండొచ్చు, ఈ కర్రీ రాదని నేను చెప్పను. సో ఎవరైనా నాన్ వెజ్ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి రాదు కదా, సో వాళ్ళు ఏంటంటే అక్క చూపించండి అక్క, కొంచెం క్లియర్గానే చూపించండి, మాకు రాదు అని అంటున్నారు అనేసి ఈ కర్రీ కూడా చూపిస్తున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, స్టవ్ మీద పెట్టేసి ఒక 5 minutes పాటు అలా కలిపాను అనమాట, అందులో ఉన్న నీళ్ళన్నీ పోయే వరకు. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఇంకా ఒక 3 విజిల్స్, మటన్ కాబట్టి 3 విజిల్స్ అయితే చాలు. కొంచెం బాగా ముదర మాంసం అంటే రెడ్ కలర్లో ఉందనుకోండి, అది ముదర మాంసం అనమాట. పింక్ కలర్లో ఉంటే లేత మాంసం అని అర్థం. సో మాకు కొంచెం బాగా లేతగానే ఉంది. 3 విజిల్స్ అయితే చాలు. యాక్చువల్గా 2 విజిల్స్ కూడా చాలు చెప్పాలంటే. సో ఆ పక్క స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడేమో ఇంకొక ప్యాన్లో ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నాను, కట్ చేసి కడిగి పెట్టుకున్న గోంగూర అంతా వేసేసి బాగా మగ్గనిచ్చేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ముందే మనం ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మిక్సీ చేసి. కొంతమంది ఉడకబెడతారు, అంటే ఉడకబెట్టి దాన్ని మళ్ళీ మెదిపి వేస్తారు, అలా కూడా వేయచ్చు. ఇలా ఆయిల్లో మగ్గించుకున్నా కూడా బాగానే ఉంటుంది.
సో ఇలా మగ్గిచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను గోంగూర. అది చల్లారాక ఇంకా మెదుపుకుందాం, అదే మిక్సీ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ అయితే దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నానండి, వెజ్ దమ్ బిర్యానీ. కాకపోతే అది కొంచెం టైం పడుతుంది, రైస్ అది ఉడికించి మళ్ళీ కలపాలి అంటే ఎందుకులే అని చెప్పి కుక్కర్లో ఫాస్ట్గా అయిపోద్దని చెప్పి ఇలా చేస్తున్నా. ప్లస్ ఈ పులావ్ ఏంటంటే ఎక్కువ మసాలాలు లేకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను 3 గ్లాసెస్ రైస్కి ఒక 150 ml వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను అనమాట. స్టార్ ఫ్లవరు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచీ అన్నీ వేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇది ఓన్లీ పచ్చిమిర్చి కారమే, ఇంకా అందులో వేరే కారం, ధనియాల పొడి ఇట్లా ఏం వేయమన్నమాట. పచ్చిమిర్చి వేగాక ఒక 3 ఉల్లిపాయలు, 3 గ్లాసెస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసెస్కి 3 ఆనియన్స్ అండి. అది దమ్ అయినా, పులావ్ అయినా, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా సరే కొలత మాత్రం ఎప్పుడు నేను ఒకేలా వేస్తానన్నమాట. 3 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. అలాగే అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మామూలుగా అయితే 1.5 స్పూన్ వేస్తాను నాన్ వెజ్ అయితే, ఇది వెజ్ కదా అందుకని చెప్పేసి 1 స్పూనే వేసుకున్నా. అయితే నన్ను కంప్లీట్గా చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అడుగుతున్నారు కదా, నేను కుకింగ్ ఛానల్లో పెట్టానండి కంప్లీట్గా ఎంత వేయాలి ఏంటి అని చెప్పి. సో మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఆ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలామంది అడుగుతున్నారు అక్క కంప్లీట్గా బిర్యానీ రెసిపీ ఒక్కటే ఒకసారి చూపించండి అని. చాలా వీడియోస్లో చూపించాను కదా అని నేను ఊరికే అలా చూపిస్తాను తప్ప అంత పర్టికులర్గా చూపించలేకపోతున్నాను దమ్ బిర్యానీ రెసిపీ. సో కావాలి అనుకుంటే సపరేట్గా రెసిపీస్ ఛానల్ ఉందన్నమాట, అందులో పెడతాను, అంటే అందులో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇంకా ఇదిగోండి మిల్ మేకరు, వేడి నీటిలో నానబెట్టుకున్న మిల్ మేకరు, తర్వాత గ్రీన్ పీసు, తర్వాత క్యారెట్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసాను. టమాటో వేయలేదు, పెరుగు కూడా వేయలేదు. సో అవన్నీ వేసేసి ఇంకా ఒకసారి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసేస్తున్నానండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అనమాట, అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. అయితే కొత్త బియ్యం అనుకోండి 1 గ్లాసే చాలు చెప్పాలంటే బాస్మతి రైస్కి. పాత బియ్యం అయితే మాత్రం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ కంపల్సరీ వేయాలండి బాస్మతి రైస్కి. బియ్యాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. దమ్ బిర్యానీకి అనుకోండి ప్రాబ్లం లేదు, ఎంచక్క ఉడికించి కలిపేసుకుంటాం దమ్ బిర్యానీకి. ఇది పులావ్ కదా, సో పులావ్ అయినప్పుడు వాటర్ అనేది కరెక్ట్గా వేయకపోతే అన్నం చీవిడిపోద్ది కదా, మెత్తబడిపోద్ది. కాబట్టి కొత్త బియ్యం పాత బియ్యం అని మనకి ఎలా తెలుస్తాయి అక్క అంటే, కొత్త బియ్యం అనుకోండి వైట్ కలర్లో ఉంటాయన్నమాట, పాత బియ్యం అయితే కొంచెం నల్లగా ఉంటాయి. సో ఆ బియ్యాన్ని బట్టి మీరు వాటర్ అనేది వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 విజిల్స్ పెడితే పులావ్ అయిపోతుంది. ఇంక ఇక్కడ మటన్ చూడండి బాగా ఉడికిపోయింది కదా. సో దీన్ని మనం కావాలంటే ఇలాగే గ్రేవీలా కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే గోంగూర వేస్తే ఏంటంటే మనకి ఇలా ఈ పులావ్తో తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోయింది వేసేటప్పుడు కంగారులో. ఆయిల్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, పోపు అంతా బాగా వేగిన తర్వాత మటన్ అంతా వేసేసాను, మటన్ గ్రేవీ. ఆ తర్వాత ఇందాక గోంగూర పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని కూడా నేను చాపర్లో వేసేసాను అనమాట మెత్తగా. సో అదైతే కలిపేసాను అంతే. సో దానివల్ల ఏంటంటే మనకి గ్రేవీ కూడా వస్తుంది, గోంగూర పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ వస్తుంది, ప్లస్ పులుపుతోటి చాలా బాగుంటుంది అనమాట కర్రీ. యాక్చువల్గా ఇంకొంచెం గోంగూర పడుతుంది, కాకపోతే నేను సరిపోద్దేమో అని 20 రూపీస్కే తీసుకున్నా. ఇంకొంచెం గోంగూర వేసినా కూడా బాగానే ఉంటుంది. కానీ అండి ఇలా ఉప్పు చూడకుండా చేస్తాం కదా, అంటే నాన్ వెజ్ తినని రోజుల్లో నేను ఇంకా ఉప్పు చూడలేను కదా, అప్పుడు మాత్రం పెద్ద తలనొప్పి పోతుందండి నాకు. ఇప్పుడు కనీసం ఒక 2-3 టైమ్స్ మామయ్యని అన్నయ్యని అడుగుతున్నా టేస్ట్ సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా అని చెప్పి. సరిపోయిందమ్మా అన్నారు. సో కూర అయిపోయింది, దాన్ని అయితే పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇంకా పులావ్ కూడా చూడండి బాగా వచ్చేసింది కదా. కొంచెం ఆరితే మనకి ఇంకా బాగా పొడిగా వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే బిర్యానీ అయినా పులావ్ అయినా దేనికైనా సరే ఇలాంటి అట్ల కర్రలాగా ఉంటాయి కదా, అదైతే బెటర్ అండి. రైస్ అనేది మనకి విరిగిపోకుండా వస్తుంది. మామూలు గరిట్లు ఉంటాయి కదా, ఆ గరిట్లు అనుకోండి అన్నం అంతా ముక్కలు అయిపోద్ది. మనం అప్పుడు బాస్మతి రైస్ యూస్ చేసి కూడా ఉపయోగం ఉండదన్నమాట. సో ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేస్తూ ఉన్నాను. అన్నయ్య మామయ్య ఏంటంటే మళ్ళీ తింటామన్నారు, సరే అని చెప్పి ఫస్ట్ పిల్లలకి పెట్టేశాను.
పిల్లలకి పెట్టేసి ఆ తర్వాత ఇంకా మేము కూడా తినేసి డీమార్ట్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. అన్నయ్య నేను. మంచి ఎండ అండి, 2:30 అనమాట. 2:30కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా నాకు మళ్ళీ సండే అంటే మళ్ళీ ఖాళీ ఉండదు కదా, డీమార్ట్ చాలా రష్ ఉంటుంది. అంటే సరుకులు తెచ్చుకుందామని, ఇంకా 1వ తేదీ వచ్చింది కదా, ఇంకా సరుకులు అన్నీ ఇంకా ఇంటికి కావాల్సినవి అన్నీ తెచ్చుకోవాలి కదా. సో అందుకని ఇంకా అన్నయ్య ఏమో సరే పదమ్మ వెళ్దాం అంటేను అన్నయ్య నేను వచ్చాము. ఇంకా రాగానే ఇక్కడ ఫస్ట్ కామధేనువు జున్ను పొడి అండి. చాలామంది అడిగారు ఆన్లైన్లో దొరుకుతుందా, ఎక్కడ కొన్నారు అని చెప్పి. నేను మాత్రం మా చెల్లి ఇచ్చింది యాక్చువల్గా నాకు తెనాల్లో, కానీ ఇప్పుడు మనకి డీమార్ట్లో దొరికేస్తుంది. ఇక్కడ డీమార్ట్లో దొరికిందంటే ప్రతి డీమార్ట్లో ఉంటుందండి ఈ జున్ను పౌడరు. ఇంకా మనకి 15 రూపీస్ ఆఫ్ కూడా వచ్చింది. మామూలుగా అయితే అది 70 రూపీస్ అనమాట కామధేనువు జున్ను పొడి. మనకేంటంటే 55 రూపీస్కే ఇచ్చారు. అంటే అదే ఆఫర్లో ఉందిలేండి 15 రూపీస్. సో ఎవరైనా కొనుక్కోవాలి జున్ను పొడి అనుకుంటే డీమార్ట్కి వెళ్ళి తీసుకోండి. అక్కడ ఒకవేళ మీకు కనిపించకపోతే ఎవరినైనా అడగండి జున్ను పొడి ఉందా అని చెప్పి, అప్పుడు ఇస్తారు. సో నేను మాత్రం ఒక 3 తీసుకున్నాను. ఎందుకంటే జున్ను ఆ రోజు చాలా బాగుంది, నాకు కూడా భలే నచ్చింది. అందుకే ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మా వారి కోసం టీ పొడి, యాక్చువల్గా మా వారి కోసం కాదు నా కోసమే టీ పొడి మంచి, అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కటి వాడుతూ ఉంటానన్నమాట, కొత్తగా ట్రై చేద్దామని చెప్పి. సో టాటా వాళ్ళది తీసుకున్నాం ఒక టీ పొడి. తర్వాత బాస్మతి రైసు కొంచెం గట్టిగానే అయ్యింది షాపింగ్, అది లగేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట. అన్నీ తీసుకునేసరికి యాక్చువల్గా మోసుకెళ్ళలేకపోయాం నేను అన్నయ్య. తీసుకెళ్ళిందేమో 2 బ్యాగులు, అక్కడికి వచ్చిందేమో 4 బ్యాగులు అయ్యాయి. మళ్ళీ ఏం చేశారంటే అన్నయ్య వెళ్ళి బయటికి వెళ్ళి బియ్యం గోను ఉంటుంది కదా, బియ్యం సంచి అంటారు, బియ్యం బస్తా కవర్ వస్తుంది కదా, అది తెచ్చి మళ్ళీ అందులో అన్నీ లోడ్ చేసి అప్పుడు తీసుకెళ్ళాం అనమాట ఇంటికి. చాలా ఇబ్బంది అయింది. ఏంటంటే ఇప్పుడు పిల్లలు వచ్చారు కదా, సో కొంచెం వాళ్ళ కోసం ఇంకేదైనా వెరైటీస్ చేస్తాం కాబట్టి ఇంక ఇవన్నీ సాసులు, తర్వాత మయోనీస్లు, తర్వాత పిల్లలు తినడానికి పాస్తాలు, మ్యాగీలు ఇంకుంటాయి కదా. సో అలా వాళ్ళు తినే స్టఫ్ కొంచెం తీసుకున్నాను అనమాట. ఇంకా పూజా సామాన్లు ఏంటంటే 2 మంత్స్కి ఒకసారి తీసుకుంటాను, అయిపోయాయి. సో అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ లీటర్ది ఆయిల్, తర్వాత ధూప్ స్టిక్స్ మాత్రం తీసుకుంటూనే ఉంటానులేండి ఇంటి దగ్గర. కాకపోతే ఇక్కడ నేను ఇప్పుడు గాయత్రి వాడతాను ధూప్ స్టిక్స్, అయ్యేమో ఇక్కడ లేవు. సరే అని ఒక 2 తీసుకున్నాను. ఇంకా అలా మొత్తం అంతా షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టేసింది. ఇంటికి వచ్చేసరికి 5 అలా అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ రీఅప్లోడ్ చేశాను వీడియో అయితే మాత్రం. సో అలా అయిందండి నిన్నంతనా. సో చూసారు కదా, మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను, బాయ్.